పాటియాల కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. లాయర్లు కోర్టులను ఖాళీ చేసి వెళ్లిపోయారు. अरुण भट्टाचार्य का फोन आ रहा है। ఢిల్లీలో పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. మొత్తం 4 కోర్టులు 2 సిఆర్పీఎఫ్ స్కూల్స్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ కోర్టుల్లో ఆ స్కూళ్లలో బాంబులు పెట్టి పేల్చి వేస్తామంటూ మెయిల్స్ రావడంతో అక్కడ డాగ్ స్క్వాడ్ బృందాలు మొత్తం తనిఖీ చేశాయి. ఆ స్కూళ్లను ఆ కోర్టులను తనిఖీలు చేశాయి. సో అక్కడ స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళు అక్కడ మొత్తం ఖాళీ చేశారు. లాయర్లు కూడా మనం చూసినాం. ఢిల్లీకి సంబంధించినటువంటి దగ్గర అంటే చాలా జిల్లాల కోర్టులకి ఇట్లా మెయిల్స్ రావడంతో మనం చూడొచ్చు న్యాయవాదులు మొత్తం ఆ కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. సో దాని నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, ఢిల్లీలోని పలు జిల్లా కోర్టులకు తర్వాత కొన్ని స్కూళ్లకు సిఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సో బాంబు బెదిరింపులకు పాల్పడింది ఎవరిగా గుర్తించారు? ఏదైనా ప్రాథమిక సమాచారం తెలుసుకున్నారా? రైట్ రాజేష్, ఢిల్లీలోని పలు జిల్లా కోర్టులకు అంటే దాదాపు 4 జిల్లా కోర్టులకు కూడా బెదిరింపులు వచ్చాయి. అన్ని చోట్ల కూడా డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. ఇక ఈ 4 జిల్లా కోర్టులలో సిబ్బంది, లాయర్లు కోర్టులను కూడా ఖాళీ చేశారు. మధ్యాహ్నం వరకు కూడా ఎటువంటి కోర్టు పనిచేయవు, ఏ బెంచ్ కూడా పనిచేయదంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా తనిఖీలు కొనసాగించారు. కానీ ఎక్కడ కూడా బాంబు ఆనవాళ్లు గుర్తించలేదని కూడా ప్రధానంగా నిర్ధారణ అవుతుంది. ప్రజెంట్ పట్యాల కోర్టు వద్ద మనం వద్దాం. ఇక్కడ కూడా భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవైపు బాంబు బెదిరింపు, మరోవైపు ఈ ఢిల్లీ కారు పేలుడు ఘటనలో కీలక సూత్రధారిగా ఉన్న ఏదైతే డాక్టర్ ఉమర్ నబీ మహమ్మద్కు సహకరించిన అంటే ఈ బాంబు పేలుడుకు సంబంధించి డ్రోన్లు, ర్యాకెట్ల ద్వారా బాంబు దాడికి సహకరించేందుకు అంటే ఆధారాలు కూడా అతని దగ్గర గుర్తించినట్టు కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఈ ఢిల్లీ బ్లాస్ట్ కి సంబంధించి మొత్తం అనేక ఆధారాలను భాగంగా ఒకవైపు కారు పేలుడుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఈ బాంబు థ్రెటనింగ్ కాల్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒకవైపు బాంబు పేలుడుకు సంబంధించిన కేసు దర్యాప్తు చేస్తూనే ఇక్కడ బాంబు స్క్వాడ్ కూడా తనిఖీలు కొనసాగిస్తున్నాయి. దానిలో భాగంగా ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా ఈ కోర్టుల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి ఇటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఈ కోర్టుల వద్ద మోహరించి ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా ఇటు రోహిణి, అలాగే సాకేత్, ద్వారకా, పట్యాల కోర్టుల వద్ద సోదాలు నిర్వహించి ఎక్కడ కూడా ఎటువంటి వాళ్ళు దొరకలేదనేది కూడా ప్రధానంగా ధృవీకరించిన తర్వాత యథావిధిగా లోపలికి బయటికి రాకపోకలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అయితే మరోవైపు మరి కాసేపట్లోనే ఈ జసీర్ బిలావల్ వాణిని కూడా ఈ పట్యాల కోర్టులో ఎన్ఐఏ అధికారులు కోర్టులో ఇటు న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నారు. ఈ కారు పేలుడుకు సంబంధించిన ఆత్మహత్య దాడికి పాల్పడిన ఉమర్ నబీకి ఈ సూసైడర్ బాంబుకు జసీర్ బిలావల్ ఈ కారు బాంబులు ఇచ్చినట్టుగా కూడా ఎన్ఐఏ దర్యాప్తులో ధృవీకరించారు. డ్రోన్లు, రాకెట్ల ద్వారా దాడికి జసీర్ బిలావల్ అలియాస్ డానిష్ ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అనంతనాగ్లో నిన్న జసీర్ బిలావల్ అలియాస్ డానిష్ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఈరోజు మరి కాసేపట్లోనే ఈ పట్యాల కోర్టులో హాజరుపరుచున్నారు. న్యాయమూర్తి ముందు హాజరుపరిచి కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న కూడా ఈ ఉమర్ నబీ మహమ్మద్ వినియోగించిన కారు ఏదైతే ఉందో ఆత్మాహుతి దాడిలో ధ్వంసమైన ఆ కారు ఓనర్ని కూడా ఢిల్లీలో ఘటనకు సంబంధించి ఆ పట్యాల కోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి కొంతసేపట్లో విచారణకు వస్తుంది కాబట్టి ఇట్లా ఒక వెదర్ డిస్టర్బ్ చేయడం కోసమే ఈ రకంగా బాంబులు పెట్టామని బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టుగా భావిస్తున్నారా? సో ఇక్కడ సర్చింగ్స్ ఏమి దొరకలేదు కాబట్టి ఒకవైపు ఈ బాంబు బెదిరింపులు, మరోవైపు ఢిల్లీ కారు పేలుడుకు సంబంధించిన
ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైన నేపథ్యంలో ఇటు ఢిల్లీకి అతి సమీపంలో ఉన్న హర్యానా అంటే ఒకవైపు నోయిడా, మరొక వైపు అంటే ఉత్తరప్రదేశ్, మరోవైపు హర్యానా, రెండు వైపులా కూడా రెండు రాష్ట్రాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇటు ఫరీదాబాద్కు అత్యంత సమీపంలోనే ఢిల్లీ ఉంటుంది. దాదాపు 30 కిలోమీటర్లు ఫరీదాబాద్, అక్కడ నుంచి అల్ఫలాహ్ కాలేజ్కి వెళ్ళాలంటే మరొక 30 కిలోమీటర్స్, మొత్తం కలిపి 45-50 కిలోమీటర్ దూరంలోనే ఈ ఫరీదాబాద్లో ఈ బాంబు పేలుడుకు సంబంధించిన అమోనియం నైట్రేట్ కానీ 2900 కేజీల బాంబు దాడికి సంబంధించిన ముడి పదార్థాలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు, పేలుడు పదార్థాలని కూడా. అందువల్ల ఇక్కడ ఒకవైపు డానిష్ను ఇక్కడ తీసుకొస్తున్నారు, అనేక మందిని అరెస్ట్ చేసి ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆఫీసులో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విధంగా డైవర్ట్ చేసేందుకు, భయభ్రాంతులకు గురి చేసేందుకు కూడా ఇటువంటి ఫేక్ కాల్స్ వస్తున్నాయనేది కూడా దర్యాప్తు సంస్థ అధికారులు కానీ ఇటు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే అంటే బాంబు బెదిరింపు వచ్చిన తర్వాత దాన్ని ఈజీగా వదిలేయడానికి లేదు కాబట్టి ప్రతి ఒక్క కోర్టులో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న డాగ్ స్క్వాడ్ ద్వారా దానిలో భాగంగానే ఇక్కడ మరి కాసేపట్లో పట్యాల కోర్టు, మనం ఉన్న ఈ ఏరియాలోనే పట్యాల కోర్టు, ఈ కోర్టుకే ఎంట్రీ గేట్ నెంబర్ 4 ఇక్కడ నుంచే ఈ డానిష్ను జాసిర్ బిలాల్ వాణిని అలియాస్ డానిష్ను ఈ కోర్టులో హాజరుపరిచి కోర్టు న్యాయమూర్తి ముందు ఈ డానిష్ సంబంధించి ఎలా పట్టుకున్నారు, ఎలా సమాచారం సేకరించారు అనే అంశాలపై కూడా ప్రధానంగా కోర్టు ముందు తమ వాదనలు అయితే ఎన్ఐఏ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించిన తర్వాత మరింత లోతైన దర్యాప్తు చేయడానికి సమాచారం సేకరించేందుకు కస్టడీ కోరుతారు. దానిలో భాగంగా నిన్న కారు ఓనర్ను కూడా, ఈ ఉమర్ నబీ మహమ్మద్ వినియోగించిన కారు ఏదైతే ఉందో ఆ కారు ఓనర్ను కూడా అదుపులో తీసుకుని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఎన్ఐఏ కస్టడీకి 10 రోజుల కస్టడీకి ఇచ్చారు. ఇప్పుడు జాసిర్ బిలాల్ వాణిని కూడా అలియాస్ డానిష్ను కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాత 10 రోజుల కస్టడీ కోరిన తర్వాత వారి నుంచి మరింత సమాచారం సేకరించే పనులు అయితే నిమగ్నమైనారు. మరోవైపు ఇటు జమ్మూ కాశ్మీర్లో కూడా ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ కానీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఎన్ఐఏ సంయుక్తంగా అందరూ కూడా దాడులు కొనసాగిస్తున్నారు. అందరిని అనుమానితులందరూ కూడా అదుపులో తీసుకుని విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. ఢిల్లీలోని 4 కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 4 కోట్లతో పాటుగా 2 సిఆర్పిఎఫ్ స్కూళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో బాంబు స్క్వాడ్ మొత్తం అప్రమత్తంగా వ్యవహరించి అన్ని చోట్ల తనిఖీలు చేశారు. కానీ ఎక్కడ ఎటువంటి బాంబులకు సంబంధించిన ఆనవాళ్లు లభించకపోవడంతో ఇది ఫేక్ మెయిల్స్గా నిర్ధారణకు వచ్చారు. మొత్తం 4 కోట్లు, సాకేత్, రోహిణి, ద్వారకా అండ్ పాటియాలా, ఈ 4 కోట్లకి బాంబు బెదిరింపు